నమస్తే, నా పేరు హేమ, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది క్యూరబుల్లా కాదా, ఇలా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ నాతో పాటు మీకు కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా సార్ని అడిగి వాళ్ళ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్. మా తాతగారు, ఇటు తాతగారు, అమ్మమ్మ, నాన్నమ్మ, నలుగురు కూడా క్యాన్సర్తో, అందరికీ డిఫరెంట్ క్యాన్సర్స్. అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది ఒక డౌట్. ఫస్ట్, క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు. సో మీరు రిలాక్స్ అయిపోండి. నెంబర్ 2, క్యాన్సర్ అంటే ఏమిటి? మన శరీరంలో ఉన్న బిలియన్స్ ఆఫ్ కణాల్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవడాన్ని క్యాన్సర్ అంటారు. మన బాడీలో కంట్రోల్ మెకానిజమ్స్ ఉన్నాయి. చూడండి, చిన్నప్పుడు ముక్కు చిన్నగా ఉండేది, తర్వాత ఈ సైజు వరకు వచ్చి ఆగిపోయింది, ఇంకా పెరగలేదు. ఎంత వయసు అయినా ముక్కు పెరగట్లేదు. సో దేర్ ఆర్ సమ్ కంట్రోల్ మెకానిజమ్స్. ఇది ఇంతవరకే గ్రో అవ్వాలి. ఈ కంట్రోల్ మెకానిజమ్స్, రెగ్యులేటరీ మెకానిజమ్స్ని డిరైన్ చేసి అది అప్రతిహితంగా పెరిగిపోవడాన్ని క్యాన్సర్ అంటారు. అది ఎక్కడైనా రావచ్చు, స్కాల్ప్లో రావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, ఎక్కడైనా కాలు చిటికెన వేలు వరకు ఎక్కడైనా రావచ్చు. రక్త కణాల్లో రావచ్చు, బోన్లో రావచ్చు, టెస్టిస్లో రావచ్చు, ఇంటెస్టైన్లో రావచ్చు. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే, ఆ క్యాన్సరు వచ్చిన చోట నుంచి శరీరంలో ఇతర భాగాలకు పాకుతుంది. అది ఎలా పాకుతుందంటే, క్యాన్సర్ తనకుగా తాను బ్లడ్ వెసల్స్ని క్రియేట్ చేసుకుంటుంది. దానిని యాంజియోజెనసిస్ అంటారు. మరి దానికి న్యూట్రిషన్ కావాలి కదా. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మన దగ్గర నుంచే తీసుకుంటుంది, హోస్ట్ దగ్గర నుంచే, పేషెంట్ దగ్గర నుంచే తీసుకుంటుంది. ఆ న్యూట్రిషన్ తీసుకొని అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతాయి. అలాగే లింఫ్ వెసల్స్ ద్వారా లింఫ్ నోడ్స్కి పాకుతుంది. ఇది క్యాన్సర్ అంటే వచ్చిన చోట పాకుతుంది. క్యాన్సర్ అంటే గ్రీక్ భాషలో పీత అని అర్థం. తెలుగులో పీత అంటాం, ఇంగ్లీష్లో క్రాబ్ అంటాం. గ్రీక్ దేశస్తులు వాళ్ళ భాషలో క్యాన్సర్ అంటారు. మరి జోడియాక్ సైన్స్లో ఆ క్యాన్సర్ పక్కన పీత బొమ్మే ఉంటుంది. తెలుగులో కర్కాటకం, పీత బొమ్మే ఉంటుంది. ఇది పీతలాగా పాకటాన్ని వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి, ఓహో ఇదేదో పీతలాగా ఉంది, దీనిపైన పీత పేరు పెట్టేశారు. అదే క్యాన్సర్గా ఆ పేరు అలా అయిపోయింది అనమాట. సో వంశపారంపర్యం కాదు. కానీ వీళ్ళ మీద లెక్క పెట్టగిన కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, ఈ 6 క్యాన్సర్స్ కానీ ఫ్యామిలీలో కనుక ఉన్నట్టయితే వారి దగ్గర ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువ. అంతే తప్ప వస్తుందని కాదు, 100% గ్యారంటీ రాదు, కొంచెం ఎక్కువ అంతే. కానీ కొన్ని రకాల జెనెటిక్ ప్రీడిస్పోజిషన్స్ ఉన్నాయి. అంజలినా జోలీ పేరు విన్నారా? వెరీ ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. హంసానందిని గారి పేరు విన్నారా? మన తెలుగులో వెరీ ప్రెటీ ఆర్టిస్ట్. హీరోయిన్స్ అందరికన్నా అమ్మాయి అందంగా ఉంటుంది. ఈ అంజలినా జోలీ గారికి వారి తల్లి గారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారు ఆ టెస్ట్ చేయించుకున్నారు, BRCA1 BRCA2. ఆ టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ వచ్చింది. అది కనుక ఆ 2 జెనెటిక్ మ్యూటేషన్స్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, 90%, 80 to 90% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుంది. అందుకని చిన్న వయసులోనే 2011లోనే 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, రీకన్స్ట్రక్ట్ చేసేసుకున్నారు. 2 ఓవరీలు కూడా తీయించుకున్నారు. ప్రపంచంలో నెంబర్ 1 హాలీవుడ్ ఆర్టిస్ట్ అయిపోయారు. సో ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ అనమాట, వారికి పాజిటివ్ ఉండడంతో తీయించేసుకున్నారు. అట్లా ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి అని పెద్ద క్యాన్సర్ కూడా ఒకటి ఉంది. అది కనుక ఉన్నట్టయితే వాళ్ళకి 35 to 40 yearsలోనే క్యాన్సర్ వచ్చేస్తుంది. అలాగే రెడ్ జీన్ అని ఇంకోటి ఉంది, మెడులరీ కార్సినోమా థైరాయిడ్. అది కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మెడులరీ కార్సినోమా వస్తుంది. సో ముందుగానే సర్జరీ చేయించేసుకొని పెద్ద పేగు తీసేసుకోవటం, థైరాయిడ్ తీసేయటం చేశారనుకోండి, క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సరే, ఇంకొక డౌట్. సోషల్ మీడియాలో ఏది ఫాలో అవ్వాలో అర్థం అవట్లా. కొంతమంది డైట్ ఫాలో అవ్వడానికి కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో నచ్చింది తినండి, నచ్చినట్టు పోండి అని అంటున్నారు. నిజంగా నచ్చింది తింటే నచ్చినట్టే పోతామా? అది వర్కౌట్ అవుతుంది అంటారా? నచ్చినట్టే పోవటం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే మనకు నచ్చింది తింటాము, ఏమి రోగాలు రాకుండా ఈ ఫుడ్కి వచ్చే రోగానికి ఏం సంబంధం ఉండదు అంటారా? అన్ని రకాల జబ్బులకి మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నౌ ఐ విల్ రైట్ అండ్ గివ్ ఇట్ టు యు. అన్ని రకాల అనర్థాలకి మనం తీసుకునే ఆహారమే కారణం. దీన్నే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటున్నారు. చిన్నప్పుడు చక్కగా మంచి ఆహారం తీసుకునేవారు, తంపుడు బియ్యం తినేవారు, పొద్దున్నే లేచి కష్టపడి పని చేసేవాళ్ళు. తర్వాత ఈ ప్లాస్టిక్ టూత్ బ్రష్లు, సింథటిక్ టూత్ పేస్ట్లు
ఏమీ లేవు. చక్కగా వేప పూలతోనో గానుగ పూలతోనో మొహం కడుక్కునేవాళ్ళు. విజయవాడ రైల్వే స్టేషన్లో దొరికే చిన్నప్పుడు కూడా వాటితో కడుక్కునేవారు. ప్లాస్టిక్ బకెట్లు లేవు, రాగి బకెట్లే ఉండేవి. ప్లాస్టిక్ మగ్స్ లేవు, ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగటం లేదు. ఆ ప్లాస్టిక్ వాటర్ కార్లో పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత మళ్ళీ తాగటం లేదు. ఆ కారు ప్లాస్టిక్ ఇంటీరియర్సు, మన ఇండియన్ సమ్మరు అంతా హీట్ ఎక్కిపోతాయి. దాంట్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ అన్ని మనం ఇన్హేల్ చేస్తుంటాం, కార్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ నుంచి తాగుతుంటాము. కంటామినేటెడ్ ఫుడ్స్ లేవు, చక్కగా వారి పొలంలో వారు వ్యవసాయం చేసుకునేవారు. ఈ ఈ సింథటిక్ సోప్స్తో స్నానాలు లేవు, సింథటిక్ షాంపూస్తో అందరికీ జుట్టు చక్కగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడే జుట్టు ఊడిపోతుంది అందరికీ. చక్కగా కొబ్బరి ఏమన్నారు కుంకుడుకాయలు, సీకాకాయలు వాటితో స్నానం చేసేవారు, తలస్నానం చేసేవారు. చక్కటి హెల్దీ సోప్స్ వాడుకునేవాళ్ళు. ఏమి ప్రాబ్లమ్స్ లేవు. చక్కగా ఇలాంటి లైఫ్ స్టైల్ పిజ్జాలు, బర్గర్లు, ప్రాసెస్డ్ మీట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవేమి లేవు. అన్నీ ఇప్పుడు అంతా కూడా పొల్యూషన్. మీరు తీసుకునే ఆ క్విక్ కామర్స్లో వచ్చే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి అన్ని రకాల పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వాడిన ఈ ఫుడ్ ఐటమ్స్, ఆ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను, థర్మల్ పవర్ ప్లాంట్స్, ఫెర్టిలైజర్ ప్లాంట్స్, ఆస్బెస్టాస్ ప్లాంట్స్, అనేక రకాలైన ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. చూడండి, భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్లోనే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ, రూరల్ ఏరియాస్తో పోల్చినట్టయితే. ఊబకాయ ఉన్న వాళ్ళలోనే క్యాన్సర్ ఎక్కువ. అర్బన్ ఏరియాస్లో మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్ వల్లే ఈ క్యాన్సర్స్ అన్నీ వస్తున్నాయి. విలేజెస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంకా తక్కువగానే ఉంది, బాగా తక్కువగా ఉంది. ప్రపంచమంతా ఇదే ట్రెండ్ నోట్ చేస్తున్నారు. భారతదేశంలోని విలేజెస్లో అప్రాక్సిమేట్లీ 60-70 per 100,000 పాపులేషన్ అయితే ముంబైలో అది 200,000 per 100,000 పాపులేషను. శాన్ ఫ్రాన్సిస్కోలో 500-600 per 100,000 పాపులేషన్. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్. ఇందులో ICMR ఎస్టిమేట్ ప్రకారం 1.4 మిలియన్ న్యూ క్యాన్సర్స్. మిలియన్. బట్ చైనా పాపులేషన్ కూడా 1.52 బిలియన్స్. బట్ చైనాలో 4.8 మిలియన్ క్యాన్సర్ కేసెస్. మన దేశంలో ప్రాబబ్లీ అండర్ రిపోర్టెడ్. అదే యునైటెడ్ స్టేట్స్లో చూడండి, యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 340,000, 1.9 మిలియన్స్. సో అర్బనైజేషన్ పెరిగే కొలది ఈ ఫుడ్ ఐటమ్స్, వాళ్ళు తినే జంక్ ఫుడ్స్, డైట్ కోక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, పొద్దున్నే లెగిస్తే ఆ పామ్ ఆయిల్తో తయారు చేసిన సీరియల్స్, షుగరీ డ్రింక్స్, మరి వీటి వల్ల వచ్చేది క్యాన్సరే. మెయిన్ ఫుడ్డే అంటారు 100%. సో ఫుడ్ డైట్ అనేది మనం మార్చుకుంటే, డైట్ డెఫినెట్గా మార్చుకోవాలి మనందరం కూడా. ఓకే, రోజు ఖచ్చితంగా డైట్ మార్చుకోకపోతే మనకి మనుగడ లేదు. ముందు ఫ్యామిలీలో ఒకళ్ళ నుంచి ఫ్యామిలీ అందరూ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇప్పుడు దీనికి కారణం అంతా కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, దురలవాట్లు కూడా. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్. ఇప్పుడు హైదరాబాద్లో 100 men ఉంటే అందులో 97 people ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారని అంటున్నారు స్టాటిస్టిక్స్ ప్రకారం. తెలంగాణ, ఆంధ్రాలోనే హైయెస్ట్ ఆల్కహాల్ కన్జంప్షన్. గుజరాత్, రాజస్థాన్లో 10% కూడా లేదు. సో ఆల్కహాల్ కన్జంప్షను, టొబాకో కన్జంప్షను, తర్వాత మిగతా డ్రగ్స్, మార్ఫిన్ డ్రగ్స్ వాడుతున్నారు. వీళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫుడ్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే సరిపోతుందా, లేదా మనము ఇప్పుడు నాన్ స్టిక్ పాత్రలు యూజ్ చేయొద్దు, అల్యూమినియం యూజ్ చేయొద్దు? అన్నీ చేయాలి మేడం. ప్లాస్టిక్స్ చేంజ్ చేయాలి. ఫుడ్ అంతా కూడా ఫుడ్ కంటామినేషన్ ఫైనల్లీ. ఇప్పుడు నేను మొన్న ఒకసారి డిస్కస్ చేసాం, టీ బ్యాగ్ హాట్ వాటర్లో పెడితే ఆ టీ బ్యాగ్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్ అన్ని మనం ఇంజెస్ట్ చేస్తున్నాం. లక్షల మైక్రో నానో పార్టికల్స్ ఇంజెస్ట్ చేస్తున్నాం. అట్లా ప్రతి చోట టెఫ్లాన్ కోటెడ్ నాన్ స్టిక్ ప్యాడ్స్లో మీరు దోశ వేసారంటే ఆ హీట్లో అది. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాము. ఈ అన్ని ఆయిల్స్కి స్మోకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ స్మోక్ పాయింట్ దాటారంటే అది కెమికల్స్ క్యాన్సరస్గా మారిపోతాయి. సో అందుకని కొన్ని ఆయిల్స్కి హై స్మోక్ పాయింట్ ఉంటుంది, అవే వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా అన్ని రకాలుగా కూడా పొల్యూషన్ అండి అన్నిటికీ కారణం. ప్లాస్టిక్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ లైఫ్ స్టైల్ కూడా. మనం ఏం చేయాలంటే పొద్దున్నే మామూలుగా లేచి పని చేసుకోవటం, సాయంకాలం 6-6:30 కల్లా 7 లోపల డిన్నర్ చేసేసి రాత్రి 9 గంటలుగా పడుకున్నట్టయితే రాత్రి 1 గంటకి ప్రతి ఇండివిజువల్ కూడా మెలటోనిన్ అనే స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మనం అంతా కూడా రాత్రి 11 దాకా లేచి ఉంటున్నాము, అప్పటిదాకా కూడా మళ్ళీ టీవీ చూస్తున్నాము, మళ్ళీ పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీన్ చూస్తున్నాము మొబైల్లో, మళ్ళీ అక్కడ వాట్సాప్ మెసేజ్లు. సో లేట్ అయిపోతుంది, ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో అందువల్ల చాలామంది యంగ్స్టర్స్లో కూడా క్యాన్సర్ వస్తుంది.
ఇప్పుడు మీరు గచ్చిబౌలి వస్తున్నారంటే వెల్ లిట్ టవర్స్ ఉంటాయి, 30-40 స్టోరీ బిల్డింగ్స్. అందులో అన్ని చోట్ల రాత్రంతా పనిచేస్తున్నారు. పురుషులు, స్త్రీలు, యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్డ్ పీపుల్ కూడా రాత్రంతా ఆ బీపీఓ ఆఫీస్కి టైమింగ్స్ పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్ ఇప్పుడు చూస్తే చిన్న పిల్లలకి, చిన్న ఏజ్లో ఉన్న పిల్లలకి క్యాన్సర్ అని వింటున్నాము. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే అంత చిన్న ఏజ్ పిల్లలకి? మరి ఫుడ్ అంటారా, ఇంకేదైనా దేనివల్ల వస్తుంది క్యాన్సర్? చిన్నపిల్లలు కూడా మీరు అన్నట్టు చాలా క్యాన్సర్ చూస్తున్నాను. నేను కూడా ఒక 47 డే ఓల్డ్ బేబీ క్యాన్సర్ చూశాను. 47 డేస్ బేబీ, తల్లిపాలు తప్ప కలుషితమైన వాటర్ కూడా తాగలేదు. మెదక్ జిల్లాలో చిన్న విలేజ్లో ఉంటారు. వాళ్ళ ఊరికి అసలు కారు కూడా లేదు, ఆటోమొబైల్ పొల్యూషన్ కూడా లేదు. సో దేర్ ఆర్ సో మెనీ అదర్ రీజన్స్ ఫర్ క్యాన్సర్ ఫార్మేషన్. నాట్ ఓన్లీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇడియోపాథిక్, జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇందాక డిస్కస్ చేసాం BRCA1, BRCA2. చిన్న వయసులోనే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేస్తుంది BRCA1, BRCA2 పాస్ ఉంటే. ఇట్లా రకరకాల జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు ఒకటి ఖచ్చితంగా గట్టిగా నమ్ముతున్నారు, డాక్టర్స్ కూడా వాళ్ళతో ఏకీభవిస్తున్నారు. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయండి. ఆ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని మన సైంటిస్టులు గుర్తించారు. ఈ 500 to 600 ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అని కూడా గట్టిగా సైంటిస్ట్ నమ్ముతున్నారు. సో ఇప్పుడు మన ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా మనం ఈ టెస్ట్ చేయగలుగుతున్నాము. ఏ టెస్టు? క్యాన్సర్ రాగానే NGS టెస్టింగ్ అంటారు, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. అంటే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్. ఆ 500 to 600 ఆంకోజీన్స్ని అనలైజ్ చేసి వాటిలో ఏమైనా మ్యూటేషన్ ఉందా తెలుసుకుంటున్నారు. ఆ మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే, ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్ కనుక ఇచ్చినట్టయితే ఆ క్యాన్సర్ క్యూర్ అయిపోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. సో అన్ని మ్యూటేషన్స్కి ఇంకా డ్రగ్స్ అందుబాటులోకి రాలేదు. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్కి ఒక మ్యూటేషన్, EGFR మ్యూటేషన్కి, ఇంకా సెవెరల్ అదర్ మ్యూటేషన్స్కి డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. సో ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసేసి ఆ మ్యూటేషన్ని కనుక టార్గెట్ చేసే మెడిసిన్ ఇచ్చేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. సో ఈ జెనెటిక్ మ్యూటేషనే ఈ క్యాన్సర్ కారణం, ప్రతి క్యాన్సర్ కూడా. కొన్నిసార్లు 2-3 మ్యూటేషన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు అందులో ఒక డ్రైవర్ మ్యూటేషన్ ఉంటుంది ఏదైతే డ్రైవ్ చేసిందో. కొన్నిసార్లు మెటాస్టసిస్ అంటే శరీరంలో ఇతర భాగాలకు పాకుతాయని మనం తెలుసుకున్నాం కదా, ఆ పాకిన చోట ఇంకో మ్యూటేషన్ ఉండొచ్చు. అంటే ఒకే డ్రగ్ దానికి సరిపోవచ్చు, ఒక డ్రగ్ ఇస్తే ప్రైమరీ తగ్గొచ్చు, ఆ సెకండరీ పెరగచ్చు. సో అట్లా క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. వీళ్ళు ఎన్ని డ్రగ్స్ కనుక్కుంటున్నారో దానికి తరియైన ఇది కూడా కనుక్కుంటున్నాయి వాటికి అవే. ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. మన బాడీలో T-సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు మనందరం మనకి యాంటీబాడీస్, మీకు ఎంత ఉన్నాయి, నాకు యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకున్నాం కదా. అలాగే సెల్యులర్ ఇమ్యూనిటీ కూడా ఉందండి. అంటే సెల్స్, T-సెల్స్ అంటారు, వాటిని కిల్లర్ సెల్స్ అంటారు. మన సెల్యులర్ ఇమ్యూనిటీ మన బాడీలోకి ఏ బ్యాక్టీరియా వచ్చినా, ఏ వైరస్ వచ్చినా, ఏ ఫారిన్ పార్టికల్ వచ్చినా, అంటే ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న కిడ్నీ కానీ హార్ట్ కానీ వచ్చినా, క్యాన్సర్ సెల్ వచ్చినా కూడా వాటిని గుర్తించి డిస్ట్రాయ్ చేసేస్తుంది. అందుకే ట్రాన్స్ప్లాంటెడ్ పేషెంట్స్ అందరికీ ఇమ్యూనిటీ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ అంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నా కూడా. సో ఎక్సెప్ట్ కార్నియా తప్ప. సో ఈ ఈ T-సెల్స్ ఆ ఫారిన్ సెల్స్ని చంపేస్తాయి. క్యాన్సర్ సెల్స్ ఎంత స్మార్ట్ అంటే ఇవి వెళ్ళి ఆ T-సెల్స్ని బ్లాక్ చేస్తాయి, మాస్క్ చేస్తాయి. ఇమ్యూనోథెరపీ అని కొత్తగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ T-సెల్స్ని అన్మాస్క్ చేస్తుంది ఇమ్యూనోథెరపీ. అంటే క్యాన్సర్ సెల్ వీటిని బ్లాక్ చేస్తుంది కదండి, ఆ బ్లాక్ చేయకుండా కాపాడుతుంది. అప్పుడు T-సెల్ ఏం చేస్తుంది? క్యాన్సర్ సెల్ని గుర్తించి డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ప్రతి పేషెంట్కి, ప్రతి డిసీజ్కి ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అందుబాటులోకి వస్తుంది. కాకపోతే ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే దే ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరప్. పేటెంట్ లాస్ వల్ల మనం తయారు చేయలేకపోతున్నాము, అందువల్ల కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. వన్స్ దే ఆర్ ఆఫ్ పేటెంట్ మన ఇండియాలో మనం తయారైతే మన ప్రజలందరూ కూడా అందుబాటులోకి వచ్చేస్తారు. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ఇమ్యూనోథెరపీ. అంటే మన ఓన్ T-సెల్స్ని వాటి పొటెన్షియల్ పెంచి అన్మాస్క్ చేసి క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేసేది. దిస్ ఈజ్ ఇమ్యూనోథెరపీ. ఇలా ఉండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా కూడా. సార్ నేను ఇప్పుడు నా ఫ్యామిలీలో చూసింది చెప్తున్నాను. 4 ఉన్నారని చెప్పాను, ఇటిద్దరు క్యాన్సర్ వచ్చాయి. అయితే ఎవరికి కూడా స్టేజ్ 1, స్టేజ్ 2లో బయటపడలే. వాళ్ళు చాలా నార్మల్గానే ఉన్నారు. ఎటువంటి బయట జంక్ ఫుడ్ తినటం కానీ ఎటువంటి అలవాటు లేదు.
అందరూ వాళ్ళు మంచిగా ఇంట్లో ఉన్న వండిన ఫుడ్ తినటం, ఆరోగ్యకరమైన అంత food అయితే ఆరోగ్యకరమైన ఫుడ్. అండ్ స్టేజ్ 4 వచ్చే వరకు ఎవరికి బయటపడలేదు అసలు. వాళ్ళు చాలా యాక్టివ్గా పని చివరి చేసుకుంటూ రోజు ఉన్నారు, వరకు పని చేసుకుంటూ మీరు ఇంకొక 3 నెలల్లో చనిపోతారు అని డేట్ కూడా ఇచ్చేశారు. అప్పుడు మాత్రమే పడిపోయారు వాళ్ళు. ఆ 3 months కరెక్ట్గా ఉన్నారు. ఎలా అది? క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్. చాలా వరకు సిమ్టమ్స్ కలిగించదు. ఉదాహరణకి లంగ్లోనో కిడ్నీలోనో చిన్న ట్యూమర్ ఉందనుకోండి, ఎటువంటి సిమ్టమ్ ఉండదు. ప్యాంక్రాటిక్ క్యాన్సర్ అని పేరేమి, స్టీవ్ జాబ్స్ ప్యాంక్రాటిక్ టైల్లో క్యాన్సర్ వచ్చింది, అది ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. ఇర్ఫాన్ ఖాన్ అనే హిందీ మూవీ ఆర్టిస్ట్, తెలుగులో కూడా సైనికుడు అనే సినిమాలో విలన్గా చేశారు వారు. సో ఆ చిన్న చిన్న ట్యూమర్స్ ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు, బట్ శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటాయి. అందువలన చాలాసార్లు సిమ్టమ్స్ ఉండవు, కానీ చాలా వాటికి కొంచెం వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయండి. వాటిని మనం ఇగ్నోర్ చేస్తాం. సో ఆ వార్నింగ్ సిగ్నల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ వార్నింగ్ సిగ్నల్స్ మీద మీకు కనుక అవగాహన ఉంటే ఎంతో కొంత క్యాన్సర్ని ముందుగానే పట్టుకోవచ్చు. ఉదాహరణకి పైన బ్రెయిన్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెయిన్లో ప్రైమరీ ట్యూమర్ వచ్చిందనుకోండి, బ్రెయిన్లో ఆ ట్యూమర్ వచ్చిన, అంటే జనరల్గా కూడా బ్రెయిన్లో కనుక ట్యూమర్ వచ్చినట్టయితే బయటకు పెరగడానికి అవకాశం లేదు, ఎందుకంటే చుట్టూ రిజిడ్స్ కల్బోన్ ఉంటుంది. అందువల్ల ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ వస్తుంది. ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ టెన్షన్ ఉన్నప్పుడు హెడేక్ రావటం, ఎస్పెషల్లీ అర్లీ మార్నింగ్ హెడేక్. పొద్దున్నే హెడేక్తో లేసారు నిద్ర, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. ఎస్పెషల్లీ నడి వయసులో కనుక వచ్చిందంటే యూ మస్ట్ సస్పెక్ట్ బ్రెయిన్ ట్యూమర్. అంటే సస్పెక్ట్ బ్రెయిన్ ట్యూమర్ ఉందని కాదు, వెళ్ళి చెక్ చేసుకోవడం. కంటిన్యూస్గా వస్తుంది, రోజు పొద్దున్నే హెడేక్తో లేస్తున్నారు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు 3 గంటలకు హెడేక్ వల్ల నిద్రలేశారు, ఇంటెన్సిటీ పెరిగిపోతుంది, హెడేక్ ఇంటెన్సిటీ, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే వామిటింగ్ రావటం, ఫిట్స్ రావటం, ఐస్ మసకబారినట్టు అవ్వటం, హెడ్ రీలింగ్ ఉండటం, ఇవన్నీ కూడా అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్. అలాగే బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. ఉదాహరణకి చిన్న మెదడులో ట్యూమర్ వచ్చింది అనుకోండి, ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎలా నడుస్తారో అలా నడుస్తుంటారు. ఫ్రాంటల్ లోబ్లో ట్యూమర్ వచ్చింది అనుకోండి, విచక్షణ జ్ఞానం కోల్పోతారు, అందరి ముందు డ్రెస్ చేంజ్ చేసుకోవటం, షర్ట్ వేసుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బంది పడటం, అందరి ముందు యూరినల్స్ పాస్ చేయటం. అలా పెరైటల్ లోబ్లో వచ్చింది అనుకోండి, ఆపోజిట్ సైడ్ కాలు చేయి వీక్ అయిపోవటం, కాలు చేయి పెరాలసిస్ రావటం. నాకు తెలిసిన పేషెంట్ ఉన్నారు, ఆయన ఎప్పుడు గుర్తించారంటే ఇంట్లో కారు పార్కింగ్ చేయడానికి వచ్చి గరాజ్ వాల్కి కొట్టేశారు, అంటే బ్రేక్ నొక్కలేకపోయారు, ఆ కాలు పనిచేయలేదు అప్పుడు. దెన్ దే రియలైజ్డ్. సో ఇలా వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయి. ఆక్సిపిటల్ లోబలో వచ్చిందనుకోండి, విజువల్ డిస్టర్బెన్సెస్. స్పీచ్ సెంటర్లో వచ్చిందనుకోండి, అన్నీ బాగానే ఉంటే మాట్లాడరు ఆయన, మీరు చేయి పైకి లేపమంటే చేయి పైకి లేపుతారు, కూర్చుంటారు, ఎందుకు మాట్లాడలేదు అంటుంటారు, మాట ఒక్కటి పడిపోద్ది. ఇలా వార్నింగ్ సిగ్నల్స్ ఉంటాయండి. అలాగే అదర్ కామనెస్ట్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్. సౌత్ ఇండియన్ మెన్లో కామనెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ అండ్ ఓరోఫారింగ్స్, అంటే నోటి లోపల, నాలుక మీద కానీ నోటి లోపల కానీ ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, ఎరిత్రో ల్యూకోప్లేకి అంటారు. అవి ఏమి సిమ్టమ్స్ ఉండవు, జస్ట్ కర్డీ వైట్, పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది అక్కడ, కర్డీ వైట్ ప్రెసిపిటేట్. లేకపోతే రెడ్ ప్యాచెస్ ఉంటాయి, వెల్వెటీ రెడ్ ప్యాచ్ ఉంటాయి, ఆ 2 మిళితమైన ప్యాచెస్ ఉంటాయి. అల్సరేషన్, పుండు పట్టడం, మామూలుగా అందరికి పుళ్ళు వస్తుంటాయి, టెన్షన్ ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంటాయి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకు కూడా వచ్చి ఉంటాయి చిన్నప్పుడు. ఒక 5-6 రోజుల్లో తగ్గిపోతాయి, మంటగా కూడా ఉంటాయి. ఇది నొప్పి లేని మంట లేని పుండు, క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, సిమ్టమ్స్ ఏమి ఉండవు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. బ్లీడింగ్ రావటం, మాటలో స్పష్టత కోల్పోవటం, నాలుక లోపలికి వెళ్తుంది ట్యూమర్, నాలుక మజిల్స్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తుంది, నాలుక కదలికలను ఎఫెక్ట్ చేస్తుంది, మాట మొద్దుగా వస్తుంది, కానీ ఎటువంటి నొప్పి ఉండదు. ఇవన్నీ కూడా అందరూ అశ్రద్ధ చేస్తారండి. ఎస్పెషలీ దిస్ ఈజ్ సీన్ ఇన్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా. డబ్బులు ఉండవు చూపించుకోవడానికి, నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తారు. చాలాసార్లు పళ్ళు లూజ్ అవటం, పళ్ళు లూజ్ అయింది అనుకుంటారే తప్ప ఆ పంట లోపల కింద పంట వెనకాల క్యాన్సర్ ఉందని అనుకోరు. బ్లీడింగ్ రావటం, ఇవన్నీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఇప్పుడు ఎర్లీగా మనం ఇట్లా వచ్చి హాస్పిటల్లో చూపించుకుంటే అంటే మనకు తక్కువ ఖర్చుతో బయటపడచ్చు. డెఫినెట్గా రండి, అర్లియర్ ద బెటర్. ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే క్యూర్ అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. శరత్ పవార్జీ చూస్తున్నారు కదా, ట్యూమర్ చక్కగా రిసెక్ట్ చేసుకున్నారు, గత 20 ఏళ్ళుగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎంత ఆయనకి 90 ఏళ్ళు వచ్చేసినేమో. తర్వాత
పోస్టీరియర్ టంగ్ అంటే నాలుక వెనకాల భాగంలో. మనం ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు నోట్లో ఏదైనా ఇరుక్కుంది అనుకోండి, మింగుతాం. ఆ మింగినా కూడా ఆ ఫారిన్ బాడీ అలా ఉండటం. ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ ఇన్సైడ్ ద థ్రోట్, వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ టంగ్ క్యాన్సర్. వెనకాల పక్క. తర్వాత మింగటానికి ఇబ్బందిగా ఉండటం, అన్నవాహిక క్యాన్సర్. ముందు సాలిడ్స్ మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత లిక్విడ్స్ కూడా మింగలేకపోతారు. అది అన్నవాహిక క్యాన్సర్ ముఖ్య లక్షణం. అలాగే వామిటింగ్ రావటం. స్వరపేటిక క్యాన్సర్, గొంతు బొంగురు పోవటం, దగ్గు రావటం, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఫైనల్గా బ్రీదింగ్ డిఫికల్టీని రావటం, స్ట్రైడర్ అంటారు, గాలి లోపలికి పోదు, అడ్డం పడుతుంటుంది. తర్వాత గ్యాస్ట్రిక్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ సౌత్ ఇండియన్ మెన్ అగైన్. సింగిల్ దిస్టింగ్ అనమాట, సింగిల్ ఆర్గన్లో. వామిటింగ్ రావటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం. చాలామంది నాకు గ్యాస్ ఉంది అనుకుని అశ్రద్ధ చేస్తుంటారు. కొంచెం మామూలుగా 4 ఇడ్లీలు తింటారు బ్రేక్ఫాస్ట్కి, మీరు 2 తినగానే పొట్ట ఫుల్ అయినట్టుంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. వామిటస్ రావటం, వామిటస్లో బ్లడ్ ఉండటం, లో గ్రేడ్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా. అలాగే మోషన్ బ్లాక్ కలర్లో రావటం, ఎందుకంటే స్టమక్ అల్సర్ నుంచి, ఆ పుండు నుంచి కారే బ్లడ్ యాసిడ్ వల్ల బ్లాక్ గట్టర్నే బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అండ్ లంగ్ క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇదే చాలాసార్లు సైలెంట్ కిల్లర్. మానని దగ్గు, దగ్గినప్పుడు వచ్చే కళ్ళలో బ్లడ్ పట్టడం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, ఆకలి తగ్గిపోవటం, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. అలాగే రెక్టల్ క్యాన్సరు, కోలోనిక్ క్యాన్సర్. రెక్టల్ క్యాన్సరు మోషన్లో బ్లడ్ రావటం, ఇది వెరీ కామన్ సిమ్టమ్. చాలామందికి హెమరాయిడ్స్, పైల్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే బ్లీడింగ్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. పైల్స్ అన్నారు, మందులు ఇచ్చారు, తగ్గిపోయింది అనుకుంటారే తప్ప అప్పుడు పైల్స్ ఉండొచ్చు, ఇప్పుడు క్యాన్సర్ ఉండొచ్చు అని గ్రహించరు. సో మోషన్లో రెడ్ బ్లడ్ రావటం, స్టూల్ క్యాలిబర్ తగ్గిపోవటం, అంటే మోషను ఇలా ఇంతలాగా వస్తుంది, ఒక బనానా సైజులో. సన్నగా టూత్పేస్ట్ లాగా వచ్చింది అనుకోండి, దట్స్ ఏ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్. అలాగే ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యువేషన్. మామూలుగా మనం మార్నింగ్ మోషన్ పాస్ చేశాక ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, మొత్తం అంతా ఎవాక్యువేట్ చేసామని. ఫీలింగ్ లేకుండా చాలా మోషన్ పాస్ చేసినప్పటికీ ఇంకా కూడా లోపల ఏదో ఉన్నట్టు ఫీలింగ్ ఉండటం, అది యాక్చువల్లీ ట్యూమర్ ఉంది. బ్రెయిన్ పర్సీవ్స్ ఇట్ యాజ్ అ ఫారిన్ బాడీ. సో ఫీకల్ మ్యాటర్ అనుకుంటుంది తప్ప ట్యూమర్ ఉందని అనుకోము. సో లార్జ్ రెక్టల్ ట్యూమర్స్ ఆ ఫీలింగ్ వస్తుంది. ఇన్కంప్లీట్, ఇంకా మోషన్ పాస్ చేయాలనిపిస్తుంది, ఇంకా రాదు. సో అలా రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్స్. అవి లోపల బ్లడ్ కారుతూ ఉంటుంది, బ్లడ్ పోతూ ఉంటుంది, వీక్ అయిపోతుంటారు. నడి వయసులో 40-50 సంవత్సరాల తర్వాత పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ రక్తలేమి అంటే ఎనీమియా కనుక వచ్చినట్టయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయకూడదు. ముందు అప్పర్ జియోస్కోపీ, సౌత్ ఇండియాలో అప్పర్ జియోస్కోపీ నార్మల్ ఉన్నట్టయితే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఎందుకంటే స్టమక్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్, సెకండ్ కామనెస్ట్ ఇస్ రైట్ కోలన్ క్యాన్సర్. అదే ఇది చాలా ఇంపార్టెంట్. కానీ చాలామంది ఎనీమియా వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రెత్లెస్నెస్, ఆయాసం వస్తుంది. ముందు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు యాంజియో చేస్తే 2 బ్లాకులు అందరికీ ఉంటాయి, 2 స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత రియలైజ్ అవుతారు క్యాన్సర్ ఉందని. సో అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్స్. ఇయర్ 2022లో 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. అంటే ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా అండి, ప్రతి సంవత్సరం 50,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్స్ దీనికి యాడ్ అవుతాయంట. అంటే 2024లో 3,24,000, ఇంకొక సంవత్సరం తర్వాత 3,50,000, 74,000, ఆ తర్వాత అట్లా కౌంట్ పెరుగుతూ వెళ్ళిపోతుందంట. సంవత్సరానికి 50,000 కొత్త క్యాన్సర్స్ యాడ్ అవుతాయి. అది బ్రెస్ట్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్. చిన్నగా వారి శరీరం మీద అవగాహన పెంచుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తిస్తే క్యూర్ కూడా అయిపోతుంది. ఎలా సార్ దానికి? ఎలా మీరు చిన్న సిమ్టమ్స్, వార్నింగ్ సిగ్నల్స్, బ్రెస్ట్లో లంప్ కనపడటం. చిన్నపిల్లల్లో కూడా లంప్ కనపడుతుంది. ప్రతి లంపు క్యాన్సర్ కాదు, అది కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతి లంపు క్యాన్సర్ కాదు, కానీ పెద్ద వయసులో, నడి వయసు దాటిన తర్వాత 30-40 దాటిన తర్వాత కొత్త లంపు కనుక వచ్చినట్టయితే వెంటనే పరీక్షించుకోవాలి వారి దగ్గరలో ఉన్న సర్జన్తో కానీ ఆంకాలజిస్ట్తో కానీ. బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, స్కిన్ మందంగా దళసరిగా ఆరెంజ్ పిల్లగా తయారవటం, స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిప్పుల్ అండ్ ఏరియాల మీద పుండు ఏర్పడటం, నిప్పుల నుంచి బ్లడీ బ్లాకిష్ బ్రౌనిష్ డిశ్చార్జ్ రావటం, చంకలో గడ్డలు ఏర్పడటం. ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ ఉంటే క్యాన్సర్ ఉందని కాదు,
ముందు మీరు వెళ్ళి చెక్ చేయించుకోండి. లేదు అంటే హ్యాపీ. దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. ఓకే. ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. మీ ఇంటి దగ్గర పక్కన బోల్డ్ మంది లేడీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో వెళ్ళి పరీక్ష చేయించుకుంటే తెలిసిపోతుంది. ఆ పరీక్ష చేయించుకున్నప్పుడే వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. దీన్నే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. ప్రతి స్త్రీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. లెఫ్ట్ చెస్ట్ని కుడి చేత్తోను, రైట్ చెస్ట్ని ఎడమ చేత్తోను, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా సిస్టమేటిక్గా పైనుంచి కిందకో సెంటర్ నుంచి పెరిఫెరీకో చెక్ చేసుకోవటం, అండర్ ఆర్మ్స్లో కూడా చెక్ చేసుకోవటం. ముందు స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్నాక ప్రిఫరబుల్లీ ఏ వీక్ ఆఫ్టర్ దేర్ పీరియడ్స్. ఎందుకంటే పీరియడ్స్ ముందు బ్రెస్ట్ కొంచెం టెండర్గా ఉంటాయి, లంపీగా ఉంటాయి. పీరియడ్స్ తర్వాత సప్పల్గా ఉంటాయి. అప్పుడు పరీక్ష చేసుకోవటం. తర్వాత రూమ్కి వచ్చి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ షోల్డర్ బ్లేడ్ కింద మళ్ళీ ఒకసారి పరీక్ష చేసుకోవటం. ముందు కూర్చొని స్నానం చేసినప్పుడు సోప్ రాసుకున్నాక, తర్వాత పడుకొని, తర్వాత రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో పరీక్ష చేసుకోవటం. తర్వాత అద్దం ముందు నుంచొని 2 బ్రెస్ట్లు ఒకే సైజులో ఉన్నాయా, షేప్ ఏమైనా మారిందా, ఏమైనా నరాలు ఉబ్బినట్టు కనబడుతున్నాయా, ఏదైనా లంప్స్ లాగా ఏమైనా కనబడుతున్నాయా, చేతితో తగిలిన కొన్నిసార్లు కనబడచ్చు. తర్వాత 2 నిప్పుల్ ఏరియాలు ఒకే లెవెల్లో ఉన్నాయా, పైకి కానీ కిందకి కానీ డ్రా చేయబడి ఉన్నాయా చూసుకోవాలి. ఇవి కనుక ఆ తర్వాత ఒకసారి నిప్పుల్ని ప్రెస్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా గుర్తించవచ్చే వీ కెన్ క్యూర్ ఇట్. అలాగే గర్భసించి ముఖద్వార క్యాన్సర్ సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్. ముఖ్యంగా సౌత్ ఇండియాలో గర్భసించి ముఖద్వార క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్. దానికి సిమ్టమ్స్ ఏంటంటే పోస్ట్ కాయిలర్ బ్లీడింగ్, తర్వాత ఇంటర్మెన్స్ట్రల్ పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటం, వైటిష్ డిశ్చార్జ్, బ్లడ్తో కూడిన డిశ్చార్జ్ రావటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్. ఇవన్నీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. ఇవి ఏమి పెయిన్ కలిగించో అందరూ అశ్రద్ధ చేస్తారు, అందరూ లేట్గానే వస్తారు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బాడీలో కానీ ఎక్కడన్నా గడ్డలాగా ఏర్పడటం, కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ఆ గడ్డ క్రమం తప్పకుండా పెరగటం, పుట్టుమచ్చలో మార్పు రావటం, సైజు పెరగటం, పుట్టుమచ్చలో కలర్ మార్పు రావటం, పుట్టుమచ్చలో అల్సరేషన్ ఏర్పడటం, పుట్టుమచ్చల్లో ఫ్లేక్స్గా స్కిన్ ఊడిపోవటం, ఇవన్నీ పుట్టుమచ్చలో క్యాన్సర్గా మారిన చెప్పే లక్షణాలు అనమాట. ఇలా ఈ లక్షణాలన్నీ ఏమున్నా కూడా మనం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ని కలిస్తే సరిపోతుంది. అంతే తప్ప ఇవంటే క్యాన్సర్ ఉందని కాదు. అదే ఎటువంటి మార్పుని కూడా అశ్రద్ధ చేయకూడదు. సార్, ఏ స్టేజ్లో మనం గుర్తిస్తే క్యాన్సర్ ఉంది అన్నని మనకి ఈజీగా ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బట్ ఏ స్టేజ్ వరకు ఇట్ ఈస్ క్యూరబుల్ అంటారు? అలా అంటే ప్రతి ఆర్గన్కి క్యాన్సర్ ఇవి మారుతుంటాయి. క్యాన్సర్లో కూడా స్టేజ్తో పాటు క్యాన్సర్ గ్రేడ్, అంటే క్యాన్సర్ యొక్క బిహేవియర్ కూడా ఇంపార్టెంట్. ఆ గ్రేడ్ అంటారు, గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్, వాటి మీద ఆధారపడుతుంది. బట్ జనరల్గా స్టేజ్ 1 స్టేజ్ 2లో గుర్తించినట్టయితే చాలా రకాల క్యాన్సర్స్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, స్టేజ్ 3 స్టేజ్ 4 అంటే అప్పుడు కూడా కొన్ని రకాల క్యాన్సర్స్, ఉదాహరణకి టెస్టిక్యులర్ క్యాన్సర్, లాన్స్ ఆర్మ్స్ట్రాంగ్ ఫేమస్ సైక్లిస్ట్ పేరు వినే ఉంటారు. 1990 నుంచి 2005 వరకు 6 years కన్సిక్యూటివ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచారు, సైక్లింగ్ ఛాంపియన్షిప్. వారు 4th స్టేజ్ 96లో వారికి 4th స్టేజ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చింది. టెస్టిస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. ఆ బ్రెయిన్లో సర్జరీ చేసి తీసేశారు, తర్వాత కీమోథెరపీ తీసుకున్నారు, క్యూర్ అయిపోయింది. ఆ తర్వాత క్యాన్సర్ని గెలిచి 6 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలబడ్డారు. సో కొన్ని రకాల క్యాన్సర్ లేట్ స్టేజ్లో కూడా క్యూర్ అవుతాయి, కొన్ని క్యూర్ అవ్వవు. సో ఇదంతా మనకి జీన్స్లో లేదు, మనం తినే ఫుడ్లో, మనం వాడే వస్తువులు, వీటి వల్లే మనం క్యాన్సర్ మనమే కొని తెచ్చుకుంటున్నాం. 2 రకాల కారణాలు ఉన్నాయి మేడం. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంది, మనం డిస్కస్ చేసాం. BRCA1 BRCA2 అవన్నీ కూడా. కొంతమందికి కొన్ని ఇప్పుడు 500 to 600 ఆంకోజీన్స్ ఉన్నాయన్న, ఆ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసుకున్నాం. వాటితో పాటు లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. నా తలరాత అని మీరు అశ్రద్ధ చేయకుండా, నా జెనెటిక్ మ్యూటేషన్ అని అశ్రద్ధ చేయకుండా, లైఫ్ స్టైల్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మీరు తినే ఆహారము, తినే కంటామినెంట్స్, మీరు మీ లైఫ్ స్టైలు, మీరు చక్కగా అర్లీగా పడుకోవటం, మనసు ప్రశాంతంగా ఉండటం. నా 34 ఏళ్ళ ఆంకాలజీ సర్వీస్లో నేను గమనించింది ఏంటంటే, అన్నిటితో పాటు ఈ మానసిక ధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఆందోళనగా ఉంటేనే క్యాన్సర్ వస్తుంది, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది, కరోనా ఇన్ఫెక్షన్ వస్తుంది, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కూడా వస్తాయి. మానసికంగా నిబ్బరంగా, ధైర్యంగా, ఎలాంటి చీకు చెంత లేకుండా హ్యాపీగా, ఐ పర్సనలీ బిలీవ్ హ్యాపీనెస్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్. అన్ని రకాల అనర్థాల్లోనూ అన్ని రకాలుగా కూడా మనం నిశ్చలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి హార్ట్ అటాక్ రాదు, బ్రెయిన్ స్ట్రోకు రాదు,
కరోనా ఇన్ఫెక్షన్ రాదు, క్యాన్సర్ కూడా రాదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత 34 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాక. హ్యాపీనెస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇమ్యూన్ బూస్టర్ కానీ మీరు అని చెప్పి మన పూర్వీకులు చెప్పేవాళ్ళు, సంతోషం సగం బలం అని. అవును. అది 100% కరెక్ట్. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది. చిన్న పిల్లలు యూకేజీ చదివే పిల్లలు, ఎల్కేజీ చదివే పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్ మరి ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు నువ్వు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, పక్కింటి అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని భయపెడితే అలానే ఉంటుంది. మరి సో ఆ MBBS స్ట్రెస్ సీట్ నుంచి రావాలి. బయటపడాలా లేదా స్ట్రెస్ తగ్గించుకునే పని చేయాలా లేదా స్ట్రెస్ అనేది తీసేయలేకపోతున్నాం. మన ఇప్పుడు మీకు మీరు మొదట చెప్పారే, ఆ, నచ్చింది తిని నచ్చిన పని చేసుకో హ్యాపీగా బతికేస్తామని. ఒక రకంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే ప్రశాంతంగా ఉండాలండి. ఉమ్, మీరైనా నేనైనా ఉమ్, ఏ వయసు వాళ్ళైనా చిన్నపిల్లలైనా అప్పటి నుంచే నేర్చుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుని ఈ మొబైల్ స్క్రీన్ వాటికి ఎక్కువ అలవాటు పడకుండా, దూరాల వాటికి ఎక్కువ అలవాటు పడకుండా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచి పోషకాహారాలు విలువైన ఉన్న కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ దాంట్లో ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేస్తాయి. తర్వాత నాన్ వెజ్ తినే వాళ్ళైతే లీన్ మీట్ ఎక్కువగా తీసుకుంటూ, వైట్ మీట్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రిఫరబుల్లీ సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, దూరాలు వాటికి దూరంగా ఉంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ ఊబకాయం రాకుండా చూసుకున్నట్టయితే క్యాన్సర్ కూడా రాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ ఈ సింపుల్ వే ఇవి ఫాలో అయిపోతే మనం అన్నీ, అండ్ దీంతో పాటు ఇందాక సార్ చెప్పింది హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ తీసి పక్కన పెట్టి హ్యాపీగా ఉంటే Very true. మనిషి నాట్ ఓన్లీ క్యాన్సర్, హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ వాట్ ఎవర్ మన కరోనా కూడా బాడీ రాదు. కరోనా కూడా రాదు, అన్నిటికీ దూరంగా ఉండొచ్చు. మెయిన్ హ్యాపీగా, అంతకు మించిన వెల్త్ ఏది ఉండదేమో, హ్యాపీనెస్ కి మించిన వెల్త్. చాలా బాగా చెప్పారు సార్. అంటే అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఆ క్యాన్సర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని దగ్గర నుంచి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు Thank you, madam. స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.